మీకు మామూలు ఇవ్వడం మామూలే కానీ ఈ మధ్య మామూలు కంటే ఎక్కువ మామూలు వసూలు చేసేస్తున్నారు సార్. కనీసం నేను డిఐజీ బామ్మర్దినని కూడా చూడట్లేదు. అయితే ఇక నుండి ఇవ్వకండి. ఎందుకులేండి, ఏ రేప్ కేసులోనే ఇరికించి పరుగు తీసి ప్యాకాడేస్తారు. గుడ్. మామూలు మహత్యం ఏంటో మీరు మామూలుగా అర్థం చేసుకోలేదు. మరి మీరు మామూలు వాళ్ళ? సరే కానీ కాఫీయా టీయా? ఈ ఎండల్లో కాఫీలు టీలు తాగే ఎదవ ఎవడండి? పోనీ కూల్ డ్రింకో? కూల్ డ్రింక్స్ తాగడం మానేసి చాలా కాలం అయింది. అర్థమైంది. రేయ్ సార్, ఫ్రిడ్జ్లోంచి చల్లటి బీర్ తీసుకురా. అలాగే సార్. బిజినెస్ ఎలా ఉంది? ఏముందండి, రోజుకో కొత్త మోడల్ పెద్ద కార్లు వచ్చేస్తున్నాయి. ఇంకా ఈ చిన్న కార్లు ఎవరు కొంటారు చెప్పండి? మొన్న ఒక ఆవిడైతే ఏకంగా ₹1,00,00,000 కారు ఉందని అడిగింది. అదేలేండి, ఈ మధ్య అడ్డమైన వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం మూలాన కోట్లు సంపాదించేస్తున్నారు. రియల్ ఎస్టేటా పాడా? ఆవిడ భర్త ఏదో జర్నలిస్ట్ అట. విజిటింగ్ కార్డు కూడా ఏదో ఇచ్చిందే. ఎక్కడుందబ్బా? ఇదిగోండి. ఇది సత్యమూర్తి కార్డు. వచ్చిన ఆవిడ ఎలాగుంది? ఎర్రగా ఎత్తుగా బుర్రగా బాగానే ఉందండి. రేయ్ బీర్ తీసుకురా. డ్యూటీ మీద ఉన్నాను సార్, తాకూడదు. థ్యాంక్స్, నాకు అర్జెంట్ పని ఉంది, వస్తాను. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టే. ఈ నెల మామూలు దబ్బేది కాకుండా మిట్ట మధ్యాహ్నం బీరోటి. ఓ ఆద్మీ బోలా మై చోర్ నహీ జర్నలిస్ట్ హూ. యాక్సిడెంట్ అయిన ముంబై ఎక్స్ప్రెస్లో S4లో చూశాను సార్. ఓరి నా దొంగ ఫ్రెండ్, నాకు కూడా తెలియకుండా ఇంత స్కామ్ చేస్తావా? మొత్తానికి క్రైమ్ రిపోర్టర్ నుంచి క్రైమ్ చేసే లెవెల్కి ఎదిగిపోయావన్నమాట. ఇంతకన్నా కాస్ట్లీ స్కాచ్ లేదా బావా? స్కాచ్ కూడా ఓ పేరు ఏడుస్తుంది కదరా. నీకు కావాల్సిన స్కాచ్ పేరేంటో చెప్పు. పేర్లు తెలియాలేంటి? మొన్న ఆవిడ మా షోరూమ్కి వచ్చి ₹1,00,00,000 కారు అడిగింది. కారు పేరు చెప్పిందా? ₹1,00,00,000 కారు అడిగిందా? ఎవరు ఆవిడ? ఆవిడ ఇచ్చిన కార్డుని బట్టి చూస్తే ఆవిడ ఆఫ్టర్ ఆల్ క్రైమ్ రిపోర్టర్ గారి వైఫ్. మన ఇంటికి కూడా ఇల్లు కొంటామని చెప్పి 2 లేడీస్ వచ్చారు. వాళ్ళల్లో ఒకటి మాత్రం నడమత్రపు సిర వచ్చిందల్లా ఉంది. తను కూడా తన మొగుడేదో క్రైమ్ రిపోర్టర్ అని చెప్పి కార్డు కూడా ఇచ్చింది. ఆ కార్డు తీసుకురా. అవును బావా, నాకు చిన్న డౌటు. మీ సిఐ సూర్యరెడ్డికి కూడా ఇదే విషయం చెప్తే నీకులాగే డౌట్ఫుల్ ఫేస్ పెట్టాడు. పైగా హడావిడిగా కార్డు తీసుకెళ్ళిపోయాడు. కొంపతీసి ఆవిడే మానవ బాంబు కాదు కదా? మానవ బాంబో మనీ బాంబో చెప్తానుండు. ఇదే ఆ కార్డు. నువ్వు వాడికి ఇచ్చిన కార్డు ఇది ఒకటేనేమో చూడు. సేమ్ టు సేమ్ బావా. మూర్తి, మూర్తి, ఏంటి? ఎవరో తలుపు కొడుతున్నట్టున్నారు చూడు. ఏంట్రా సూర్యరెడ్డిని? ఏమైంది? ఏమైందేంట్రా? ముందు తలుపుతారు. ఏంట్రా? ఏంటా ఆ ఎర్ర సూట్ కేసు ఎక్కడ పెట్టావరా? తాగొచ్చి ఏంట్రా గోలా? పొద్దున మాట్లాడుకుందాం, ఇంటికెళ్ళు. పొద్దున్న మాట్లాడేదేంట్రా? అన్ని విషయాలు ఇప్పుడే తెలిపోవాలి. అదేగా బెడ్రూమ్. తెలుస్తాను. మెట్లకిద్దా నీకు? ఏంట్రా ఆస్కెల్ మెంటల్ నాకు కాదురా నీకు. అన్ని తోస్తావరా? పక్కకి జరుగు. ఫ్రెండ్ వాళ్ళు ఊరుకున్నాను, వెళ్ళు. సిఐనే కొడతావరా? పదరా పోలీస్ స్టేషన్ కి. నేను అరెస్ట్ చేస్తున్నాను. అరెస్టా? అవును. ఫస్ట్ నీ మీద కంప్లైంట్ ఇస్తా. పదరా పదరా పదరా. భయపడుకో, తలపేసుకో. కంప్లైంట్ అంట. పదరా. పోలీస్ అంటే అందరికీ వేళకోళం అయిపోయిందిరా. పదరా చెప్తా. పోలీసుడి మీద చేయి చేసుకుంటే ఏమవుతుందో చూపెట్టాను. తల్లి కనక మహాలక్ష్మి, మమ్మల్ని నువ్వే కాపాడాలి. సిరి, భయపడకమ్మా. వజ్రాలు వద్దు, పాడు వద్దు. మేం బాగుంటే అదే 10,000. ఇప్పుడు మమ్మల్ని ఆదుకునే వాళ్ళెవరు? చంద్రరావు. హలో, చంద్రరావు గారా? నేను స్వరాజ్య లక్ష్మిని. చెప్పండి. మీరు వెంటనే మా ఇంటికి రావాలి. ఏమైందండి? ఎందుకు ఏడుస్తున్నారు? మీరు ఇమ్మీడియట్గా రండి ప్లీజ్. ఓకే, నేను వెంటనే వచ్చేస్తున్నా. ఓకే. నీలాద్రి గారు చెప్పాడా? ఎవడు చెప్తా ఏంట్రా? చూడ్డానికి అమాయకంగా కనిపిస్తావరా నా కొడక. నీ అంత మాయగాడి ప్రపంచంలోనే ఉండడు. ఒకటా రెండా?
500 కోట్లు విలువైన వజ్రాలు కొట్టేశావు కదరా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? వజ్రాలు దొబ్బేసి నీ ఇంట్లో దొంగతనం జరిగిందని నాకే కంప్లైంట్ ఇస్తావా? అమ్మమ్మమ్మ, ఎంత ఖతర్నాక్ గాడివిరా నువ్వు. ఒరే సూరి, నేను దొంగతనం చేసిన మాట నిజమే. అది కూడా అందరూ దోచుకుంటుంటే ఆశ పుట్టి కొన్ని నగలు ఓ ఎర్ర సూట్ కేసు కొట్టుకొచ్చాను. కానీ దాంట్లో సఫారీ సూట్లు తప్ప ఏమీ లేవు. కావాలంటే అవి నీకు ఇచ్చేస్తాను. అబ్బా ధర్మదేవుడు, కోట్లు నువ్వు ఉంచుకుని సూట్లు నాకిస్తావా? అరే నన్ను నమ్మరా. మీ ఆవిడేమో కార్ల కంపెనీలకు వెళ్ళి కోట్లు విలువ చేసే కార్ల గురించి ఆరాలు తీసి ఆర్డర్లు బుక్ చేస్తుంటే వెరీ నా కొడుకులాగా నువ్వు చెప్పింది నేను నమ్మాలి. ఆ? రే పోలీస్ స్టేషన్ అటు కదా, ఇటు ఎక్కడికి? నీ అమ్మ మొగుడింటికి రా, టార్చర్ చేంబర్. దిగో దిగో, నువ్వు ఫారెన్ టూరిస్ట్వి కదా, చూపెడతా రా. రేయ్ ఎక్కడ తీసుకొచ్చారా? ఎక్కడికా? వ్యధ వేషాలు వేయడానికి ప్రయత్నించుకో. సూరి చూపెట్టాను రా. రేయ్ కూర్చో. కూర్చో. చూడు, ఎంత దొంగకైనా ముందు కాస్త మర్యాద ఇవ్వడం మాకు అలవాటు. అలాగే నువ్వు కూడా మర్యాదగా వజ్రాలు ఎక్కడున్నాయో చెప్పు, వదిలేస్తా. లేకపోతే షూట్ చేస్తావా? చేయరా. నో 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 నో, షూట్ చేయడాలు నకిలీ ఎన్కౌంటర్లతో నాకు బోర్ కొట్టేస్తుంది. నువ్వు నిజం కక్కేదాకా దీంతో ఏ కీలు కా కీలు నరికేస్తాను. ముందు ఈ చిటికిన వేలు నరికేస్తాను. అప్పటికి చెప్పలేదనుకో, మరో వేలు నరికేస్తాను. ఆ తర్వాత అమ్ముకో బెటర్, అంతకంటే నీకేం లాభం ఉండదు. కాళ్ళు వేలు తీసేసిన నువ్వు నిజం చెప్పవని నాకు తెలుసు. నిజమే, కాళ్ళు వేలు లేకపోయినా 500 కోట్లతో హాయిగా బ్రతికేయచ్చు. నువ్వు ఎలాగో టెన్షన్ పడట్లేదు, నాకు టెన్షన్ తప్పట్లేదు. నిన్ను మూర్తి, నాకు అన్యాయం చేయదు. నేను నీకు సాయం చేస్తాను బ్రదర్. ఈ గొడవల నుంచి తప్పిస్తాను. నా వాటా నా మొహాన పడే, మిగిలినవన్నీ నువ్వే ఉంచేసుకో, నేనేమనుకోను. ఈ దిక్కుమాలిన ఉద్యోగంలో బీర్ సీసాలు తప్ప ఇంకేమీ సంపాదించలేదు. ఆ దేవుడి దయ వల్ల నువ్వు నాకు దేవుడిలా దొరికేవురా. బ్రదర్, నీ కాళ్ళకి దండం పెడతాను. ఆ వజ్రాలు ఎక్కడున్నాయో చెప్పు. ఈ విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలీదు. మనం హ్యాపీగా ఉండొచ్చు. ప్లీజ్ బ్రదర్, ప్లీజ్. నువ్వు పోలీసుగా పనికిరావురా, పొలిటీషియన్గా పనికొస్తావు. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? మళ్ళీ చెప్తున్నా, ఆ సూట్ కేసు స్వరాజ్యం తెరిచింది. దాంట్లో వజ్రాలు లేవు, బొంగు లేవు. ఆ సూట్ కేసు మీ ఆవిడ తెరిచిందా? అమ్మ బాబోయ్, ఈ ఆడవాళ్ళు ఎంత ఎదిగిపోయారు. అనవసరంగా నిన్ను తీసుకొచ్చానే. నువ్వు వేస్ట్ టూరిస్ట్వి. మీ ఇంటికి వెళ్ళొస్తా. గుడ్ ఐడియా. రేయ్, నీకు మటుకు నేను వాటా ఇవ్వను రా. తలుపుది. ఇదంతా వింటుంటే మీరు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. మీరు వెంటనే ప్లేస్ మార్చాలి. ఓ పని చేయండి, మీరు బట్టలు సర్దుకుని పాపతో వచ్చేయండి. నేను కార్లో వెయిట్ చేస్తుంటాను. క్విక్. స్వరాజ్యం గారు, డైమండ్స్ తెచ్చారా? మా కష్టాలన్నిటికీ అవే కారణం. వద్దులేండి. స్వరాజ్యం గారు, మనం చాలా తెలివైన వాళ్ళు అనుకుంటాం. మనకంటే పోలీసులు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళు ఏది వదిలిపెట్టకుండా వెతుకుతారు. బెడ్రూమ్లో, బాత్రూంలో, కిచెన్లో, ఆఖరికి సెప్టిక్ ట్యాంకర్ని కూడా వదిలిపెట్టరు. అప్పుడు నేనేం చేయాలన్నా మీకు ఏ విధంగానూ సహాయం చేయలేను. తర్వాత మీ ఇష్టం. Shit! Puncture! Damn! Auto! Auto! బాబు త్వరగా పోనీ, మల్కాజ్గిరి.
పడుకోబెట్టండి. స్వరాజ్యం గారు, నవ్ యూఆర్ ఇన్ సేఫ్ ప్లేస్. మీరు రెస్ట్ తీసుకోండి. మరి ఆయన మూర్తి విషయం నాకు వదిలేసి మీరు నిశ్చింతగా ఉండండి. ఈ గండం గడుస్తుంది, మీరు ఎలాగోలాగా బయటపడతారు. కానీ మిమ్మల్ని ఎప్పటికీ నేను క్షమించలేను. వాడు సూట్ కేసు నగలో దొంగతనం చేస్తే మీరు ఏకంగా వజ్రాలే. ఇప్పుడు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఎరా 500 కోట్లు కొట్టేయడం అంటే కామెడీగా ఉందిరా. కామెడీతో కామెడీని కొట్టాను అనుకో, ట్రాజిడీ అయిపోద్ది. అర్థమైందా? బామ్మరిది చూసావా, ఈ పరిస్థితుల్లో కూడా శాల్యూట్ కొడుతున్నాడు. మా సిఐ ఎంత క్రమశిక్షణ గలవాడో. సార్, ఆ వజ్రాలు ఎక్కడున్నాయి నాకు తెలియదు సార్. వీడికి కూడా తెలీదు. వీడి పిల్లం నొక్కేసిందని నాకు డౌట్. సార్, నిజంగా మా ఆవిడ దగ్గర వజ్రాలుంటే అవి తీసుకొచ్చి మీకు ఇస్తా సార్. ఇంకా ఎక్కడుందిరా నీ పెళ్ళం? వీళ్ళిద్దరికీ వేడి నీళ్ళ స్నానం చేయించి, చెరో 3 పెగ్గులు బ్రాందీ ఇచ్చి, కడుపు నిండా తిండి పెట్టి హాయిగా నిద్రపోనివ్వండి. నిద్ర లేచిన తర్వాత వాళ్లే నిజం చెప్తారా. రేయ్, నేను లేకుండా చూసి వీళ్ళ మీద ఎవ్వరూ చేయి వేయటానికి వీల్లేదు. వీళ్ళే నిజం చెప్తారా. చెప్పినాక వీళ్ళ వాటా వీళ్ళకి ఇచ్చేద్దాం. ఓకే? రేయ్, ఆ సిఐ గారిని నమ్మటానికి వీల్లేదు. ఆ వజ్రాల విషయం వాడి నుంచి ఎలా చెప్పిస్తావో నీ ఇష్టం. అది సరే గాని బావా, సత్యమూర్తి గారి పెళ్ళం ఏమైందంటావు? వీళ్ళిద్దరిని మనం కిడ్నాప్ చేసినట్టే దాన్ని ఎవడో చేసి ఉంటాడు. ఎవరు చేసి ఉంటారు? పోలీసులే. పోలీసులా? డిఎస్పీ, ఎస్పీ, ఐజీ. ఆ ఎస్పీ గాడే చేసి ఉంటాడు. ఎస్పీ గడా? అవునరా, పోలీస్ అయ్యుండి కిడ్నాపులు చేస్తాడా? చిచ్చి చిచ్చి, రాను రాను పోలీసుల అక్రమాలు ఎక్కువైపోతున్నాయి. డిఐజీ అయ్యుండి నువ్వు ఇద్దరిని కిడ్నాప్ చేయగలిగింది ఎస్పీ ఒక్కడిని చేస్తే వచ్చిందా? ఎంతమందిని రంగంలో దిప్పితే మాత్రం ఏమైంది? అడుగడుగునా అవినీతి పరులు. అవును సార్. ఎవరిని నమ్ముతావయ్యా? అట్లా కాదు కానీ ఒక వారం రోజులు మన ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేసి హైదరాబాద్ లో మకాం పెడదాం, సూట్ కేసు తిరిగి వద్దాం. అయితే పొద్దున్నే సూట్ కేసు సర్దుకొచ్చేయమంటారా? అదే సార్, బట్టలు బ్రష్లతో మాత్రమే. అట్టగే ఏడు మీరు పొద్దున దాకా బాల్స్తో ఆడుకోండి. అలాగే. గుడ్ మార్నింగ్. సారీ డిస్టర్బ్ చేసినట్టున్నా? లేదండి. కాఫీ టిఫిన్ తీసుకొచ్చాను. థ్యాంక్స్. నేను బయటికి వెళ్తున్నాను. మీకు ఏమైనా కావాలంటే కిచెన్లో తీసుకోండి. నేను సూర్యుడిని కలిసి మధ్యాహ్నం కల్లా మూర్తిని తీసుకొచ్చేస్తాను. ఇక్కడ మీకేం భయం లేదు. చెప్పడం మర్చిపోయాను, ఫోన్ ఇస్తే మాత్రం ఎత్తద్దు. అలాగే మీరు ఎవరికి చేయకండి. మరి మరి ఆయన? డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే? ఆ సత్యమూర్తి గారి పెళ్ళాం ఎంత దొంగదో చూసావా? సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ గారి డైమండ్స్ కొట్టేసి ముగుడికి కూడా చెప్పకుండా దాచేసి మోసం చేసింది. మా పోలీసులందరినీ వెర్రివేధవలను చేసి ఆడించింది. నీలాంటి అమాయక ఆడవాళ్ళందరూ ఉసురు పోసుకుంటోంది. అన్ని వజ్రాలు ఏం చేసుకుంటుందే? మన వాటా మనకిచ్చి దాని వాటా తీసుకుంటే మనం ఏమన్నా వద్దంటామా? ఆశకు కూడా అంతుండాలి. దుర్మార్గురాలు. సత్యమూర్తిని పోలీసులు ఎత్తుకెళ్ళారా? తప్పు చేస్తే సత్యమూర్తిని ఏంటి, సత్య హరిచంద్రనే ఎత్తుకుపోతారు. అయినా శవాల మీద నగలెత్తుపోతే ఊరుకుంటారా ఏంటి? కాదా సార్, పక్కన వాళ్ళు మోసం చేస్తే ఇలాగే జరుగుద్దండి. కరెక్టే. ఇప్పుడు